ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మహాయుద్ధం, అధర్మంపై సమరం మొదలైంది. శక్తి సైన్యాలు సన్నద్ధమయ్యాయి. అసలు ఎవరు ఈ బండాసురుడు? శక్తి సేనలతో ఆ ఆ బండాసురుడిని సంహరించేందుకు సిద్ధమైనటువంటి అమ్మవారి దివ్య రూపం ఏమిటి? ఇలా ఈ శ్లోకంలో దాగి ఉన్న ఆ రహస్యాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. విభజన కూడా తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, దానికంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం లలితా సహస్రం నామంలోని 24వ నామాన్ని చూద్దామండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ బండాసురవధోద్యుక్త శక్తి సేన సమన్విత. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయండి. 64వ నామము దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. 65వ నామము బండాసురవధోద్యుక్త శక్తి సేన సమన్విత. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాలు గల నామాలు. వీటిని విడదీసి చదవకూడదండి. 64వ నామము దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవ అంటే దేవతలు, ఋషి అంటే ఋషులు, గణ ఇతర గణదేవతలు, సంఘాత అంటే వారి సమూహము లేదా గుంపు, స్తూయమాన అంటే స్తుతించబడుతున్నటువంటి ఆత్మ అంటే స్వయమైనటువంటి లేదా తన యొక్క స్వరూపము, వైభవ అంటే గొప్పతనముతో ప్రకాశించుచున్నది. దేవతలు, ఋషులు, ఇతర గణదేవతలు వీళ్ళందరి సమూహము కూడా అమ్మను ఎంతో వైభవంగా ప్రార్థిస్తున్నాయని అర్థమండి. ఇప్పటి వరకు మనము లలితా సహస్రనామాలలో 1 నుండి 51వ నామం వరకు అమ్మ యొక్క సగుణ రూపాన్ని తెలుసుకున్నాం కదండి. తర్వాత 52 నుండి 63 వరకు కూడా మనము అమ్మ యొక్క నివాస స్థానాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామం నుండి కూడా మనము 64వ నామం నుండి 84వ నామం వరకు కూడా దేవతలను, రాక్షసుల బాధల నుండి అమ్మ తన శక్తి సేనలతో చేసినటువంటి యుద్ధం కోసం వివరించారండి వశిన్యాది వాగ్దేవతలు. దేవర్షి అంటే దివ్య జ్ఞానాన్ని కలిగినటువంటి దేవతలు, వేద మంత్రాల ద్వారా లోకానికి ధర్మ బోధ చెప్పినటువంటి ఋషులు, వారే దేవర్షులు. అంటే జ్ఞానంలో, తపస్సులో, భక్తిలో ఉన్నతమైనటువంటి మహర్షులు. వారు నారదులు, వశిష్ఠులు, ఇంకా అనేక మంది అని భారీ సమూహంగా వచ్చిన ఈ ఋషులు, దేవతలు వేద మంత్రాలతో, స్తోత్రాలతో అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అసలు అమ్మ స్వరూపమే వైభవంగా ఉందండి. ఆ సహజమైనటువంటి అమ్మ మహిమను, శక్తిని వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు. అది అనేక తరంగాలుగా మొత్తం కూడా స్తుతిస్తున్నారు. అది అనేక తరంగాలుగా మొత్తం వ్యాప్తి చెందింది. ఎలా అయితే ఒక్క దీపం వెలిగితేనే ఆ ప్రాంతంలో చీకటి పోతుందో, అలాంటి కోట్ల దీపాలు వెలిగితే ఎలా అయితే ఒక గుడిలో ఒక రాత్రి కోటి దీపాలు వెలిగించారు అనుకోండి, ఆ కాంతుల వెలుగులో ఆ గుడి ఉన్న పరిసర ప్రాంతం ఎంతో వైభవంగా కనిపిస్తుంది కదండి. అదే రీతిగా అనేక మంది దేవతలు, ఋషులు కలిసి ప్రార్థించినప్పుడు అమ్మ వైభవము విశ్వరూపములా కనిపిస్తుందంట. ఇక్కడ దేవతలు, ఋషులు బాధతో, ఆర్తితో అమ్మను స్తుతిస్తున్నారు. ఎలా? అమ్మా, అన్ని రూపాల స్వరూపిణి, సర్వ సృష్టికారిణి, ఆనందమయ రూపిణి, ప్రపంచానికి ఆనందాన్ని ప్రసాదించేదానివి, తెలుసుకునే వ్యక్తుల అంతరంగాల్లో నివసించేదానివి, మహాజ్ఞానముతో ప్రకాశించే స్వరూపినివి, అన్ని లోకాలకు రక్షించే కాళి, భద్రకాళివి, మంగళ స్వరూపినివి, సర్వోత్తమైన దానివి, సర్వశక్తికి నమో నమః అంటూ గద్గర స్వరాలతో, స్తుతులతో మహాదేవిని స్తుతిస్తున్నారట. ఇలా అమ్మవారు సంతృష్టి చెంది చిదగ్నికొండం నుంచి ఆవిర్భవించింది. ఇలా అమ్మని చూసిన వారందరూ ఇలా అంటున్నారు: జగన్మాత, ముల్లోకాల్లో నీకు తెలియనంటూ ఏదీ లేదమ్మా. నువ్వు సర్వసాక్షివి. బండాసురుడు మమ్మల్ని హింసిస్తున్నాడమ్మా. వాడి బాధ నుండి మమ్మల్ని రక్షించు తల్లి. నీ పాద పద్మాలను నిరంతరం జ్ఞానిస్తున్నటువంటి మా భక్తులని, ఈ సర్వలోకాన్ని రక్షించు మహేశ్వరి, రక్షించు పరమేశ్వరి అని ప్రార్థించారంట. అమ్మా, ధర్మ రక్షణార్థం ఎప్పుడూ కూడా సిద్ధంగానే అమ్మ ఉంటుందండి. ఇక యుద్ధం మొదలైందంట. ఆ రాక్షసుడు పని పట్టబోతుంది జగదీశ్వరి. 65వ నామము బండాసుర వజోజుక్త శక్తి సేన సమన్విత. బండ అంటే బండు, అసుర అంటే రాక్షసుడు, వద అంటే సంహరించు, ఉద్యుక్త ఉద్దేశ్యము కలిగినదై,
శక్తిసేన తన రూపములైనటువంటి స్త్రీ దేవతామూర్తులు సమన్విత ఉద్భవించినది. బండాసురుణ్ణి సంహరించుటకు తన శక్తి స్వరూపములైనటువంటి అన్ని దేవతామూర్తులతో సహా ఆవిర్భవించినది అని అర్థమండి. బండాసురుడు ఇతడు దుష్టత్వానికి మారుపేరు. ఇతను ఎలా జన్మించాడు అంటే కామదాయిని అంటే శివుడు తన 3వ నేత్రంతో మన్మధుడిని కామదహనం చేశాడు కదండి, అది అందరికీ తెలిసింది. ఆ బూడిదతో అక్కడ ఉన్నటువంటి ఒక గణనాయకుడు ప్రతిమను తయారు చేసి దానికి ప్రాణం పోశాడండి. అంటే మన్మధుడు భస్మం నుండి పుట్టినటువంటి అసురుడు. బండాసురుడిది కామ మోహ అని అధికారము లాంటి గుణాలతో జన్మించాడండి. ఇతడి భక్తుడే కానీ తామస భక్తి అపార శక్తివంతుడు. అందుకే దేవతలను అనేక బాధలు పెట్టేవాడంట. అధర్మం వ్యాపించింది. అప్పుడు అమ్మవారు బండాసురుణ్ణి సంహరించటానికి అన్ని శక్తులతో కలిసి ధర్మానికి అండగా నిలిచారంట. శక్తులు అంటే అమ్మ నుండి ఉద్భవించినటువంటి దేవీ శక్తులు అని అర్థం. అలా అమ్మ దేవతల బాధలను తీర్చడానికి, ఆ బండాసురుణ్ణి సంహరించడానికి తన శక్తి స్వరూపములైనటువంటి స్త్రీమూర్తులతో సహా సిద్ధంగా ఉందంట. అలా అమ్మ అధర్మాన్ని అరికట్టడానికి తారకాసురుని లాంటి వారిని సంహరిస్తూ ఉంటుందంట. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మన శరీరంలో ఎల్లప్పుడూ కూడా అసురుడు ఉంటాడండి. మనం చేసే పనులకు అడ్డుగా నిలుస్తూ ఉంటాడు. మన ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు అవి మన లోపల ఉన్నటువంటి ఆలోచనలు, శ్రద్ధ, విశ్వాసము, భక్తి, జ్ఞానాన్ని సమన్వయంగా ఉంచుకోవాలి. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మీదే మన శ్రద్ధ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మనం పూజలో ఉంటే ఆ పూజ మీదే శ్రద్ధ ఉండాలి. జ్ఞానంలో ఉంటే జ్ఞానంలోనే శ్రద్ధ ఉండాలి. అలా మన ఆలోచనలు వివిధ రకాల మీదకు పోకుండా ఉండగలగాలండి. అప్పుడే మనలో ఉన్న అసుర శక్తిని మనం నియంత్రించుకోవచ్చు. అంటే ఏకాగ్రత. మనం ఏ పని చేస్తే ఆ పని మీద ఏకాగ్రత ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే మన శరీరమే ఒక క్షేత్రం. అంతరంగ యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే బండాసురుడే అనేవాడు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు, మనలోనే ఉంటాడండి. ఎలా అంటే అజ్ఞానము, కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యాల రూపంలో ఉంటాడండి. మనలో ఉన్నటువంటి దేవీ శక్తులు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ నియమము, సద్బుద్ధి, భక్తి, దయ, జ్ఞానము ఇవన్నీ కూడా దేవీ శక్తులు. ఇవన్నీ కలిసి కూడా మన మనలో ఉన్న రాక్షస గుణాలను జయిస్తూ ఉంటాయి. అంటే ఒకవైపు అజ్ఞానం పేరిట రాక్షసుడు అసురుడు ఉంటే, మరోవైపు జ్ఞానం పేరిట దేవీ శక్తి మనలో ఉంటుందండి. ఒకవైపు వికృత వాసనలు, మరోవైపు ఆత్మశక్తి. అంతరంగ యుద్ధంలో మనం భక్తి, జపం, ధ్యానం, శ్రద్ధ ఈ రూపశక్తులను ఉపయోగిస్తే మన అంతరంగ బండాసురుడు అనే ఆ రాక్షసుడు నశిస్తాడండి. ఒక మనిషి మంచి ఆలోచనలతో మంచి మనసుతో చేసినటువంటి పనులు దేవుడి సంకల్పంగానే భావిస్తారండి. అసుర శక్తితో నిన్ను వాడి నిరంతరం పాపకృత్యాలనే చేస్తాడండి. వాడు దుర్మార్గుడు, రాక్షసుడు. మనిషి లోపల కోపం వస్తే ఆ కోపం అసుర శక్తి అండి. వెంటనే మన లోపల అనిపిస్తుంది కోప్పడకూడదు అండి. ఆ స్వరమే మన అంతరంగంలో ఉన్నటువంటి దేవతామూర్తి. అదే మనలో ఉన్న ఆత్మ వైభవం. ఆ సద్బుద్ధి అంతరంగంలో ఉన్న అమ్మను స్తుతిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని మనం తెలుసుకోవాలండి. మనసులోని చెడు శక్తుల్ని జయించడానికి ఉన్నటువంటి ఆ ఆత్మవైభవమే నిజమైన ఆయుధం అండి మనకి. అయితే ఈ శ్లోకం అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. పద విభజన బాగా వివరించాను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.